నేను రీసెంట్‌గా ఒక ఐటీ ఈవెంట్ అటెండ్ అవ్వడం జరిగింది. అందులో నియర్లీ ఒక 20-30 ఐటీ కంపెనీస్‌కి సంబంధించినటువంటి హెచ్ఆర్ మేనేజర్స్‌తో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఫుల్ డే ఈవెంట్ అది. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నేను అడిగిన క్వెషన్ ఏంటి అంటే ప్రెజెంట్ బీటెక్ చదువుతున్న లేదా డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఐటీ కంపెనీస్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అవ్వాలి అంటే యాజ్ ఎ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌గా వాళ్ళలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? లేదా ఎలాంటి డ్రాబ్యాక్స్ వల్ల వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు? అసలు వాళ్ళ మీద మీకున్న కంప్లైంట్స్ ఏంటి అని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నియర్లీ ఒక 100-150 టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి క్యాంపస్ సెలక్షన్స్ కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, ప్రజెంట్ స్టూడెంట్స్ లో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ స్కిల్స్ లేవు. అంటే వాళ్ళు ఇంటర్న్షిప్స్ అటెండ్ అయ్యామని చెప్తున్నారు, సర్టిఫికేట్స్ చూపిస్తున్నారు, సర్టిఫికేషన్స్ చూపిస్తున్నారు, మార్క్స్ చూపిస్తున్నారు, పర్సంటేజ్లు చెప్తున్నారు కానీ రియల్ టైం ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. సో అంటే టెక్నికల్ గా కూడా నాలెడ్జ్ ఉంటుంది, బట్ అది ప్రాజెక్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి తెలియటం లేదు. ఇది ఫస్ట్. సెకండ్, మేబీ రీజన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా థియరీ హెవీ ఎడ్యుకేషన్ ఉండటం కానీ ఇలాంటి రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ ఏమున్నాయంటే లైవ్ ప్రాజెక్ట్స్ మీద, రియల్ టైమ్ టూల్స్ మీద, ఇప్పుడు లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన టూల్స్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు చెప్పిన సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ వెరీ పూర్. సో మంచి ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు కానీ క్లయింట్ తో మాట్లాడే స్కిల్ ఉండట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? కోడింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు ఉండాలి. కానీ కోడింగ్ ఉంటే కమ్యూనికేషన్ ఉండటం లేదు, కమ్యూనికేషన్ ఉంటే కోడింగ్ ఉండటం లేదు. మేబీ ఇంగ్లీష్ లో ఫియర్ కానీ లేకపోతే పూర్ ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ వీక్ గా ఉండటం కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు క్లయింట్ ఫేసింగ్ రోల్స్ మిస్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కోడింగ్ ప్లస్ కమ్యూనికేషన్ ఉండాలి, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి అనేది అక్కడ ఎక్స్పెక్టేషన్. సో థర్డ్ది వాళ్ళు చెప్పిన ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే యాటిట్యూడ్ ప్రాబ్లం. అయితే స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గానే ఉంటున్నారు లేదా అండర్ కాన్ఫిడెన్స్ గానే ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏమో నాకు అన్ని వచ్చని, కొంతమంది ఏమో నాకు ఏమీ రాదని చెప్పి ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే బ్లెండెడ్ కాన్ఫిడెన్స్ తో ఉండేవాళ్ళు, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు, ఫీడ్బ్యాక్ ని యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండేటటువంటి ఎంప్లాయీస్ కోసం కంపెనీస్ వస్తాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు, అండర్ కాన్ఫిడెన్స్ కూడా మంచిది కాదు. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి టీమ్ వర్క్ మైండ్ సెట్ ఉండటం లేదు, ఈగో ఎక్కువ ఉంటుంది. అంటే చాలా మందికి నేను ఒక్కడనే కరెక్ట్, లేకపోతే నేను సజెషన్స్ యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ లేకపోవటం, కొలాబరేషన్ వీక్ గా ఉండటం. కానీ ఇప్పుడు కంపెనీస్ కావాల్సింది ఏంటి అంటే టీమ్ ప్లేయర్ మైండ్ సెట్ కావాలి, రెస్పెక్ట్ అదర్స్ ఐడియాస్, కలెక్టివ్ సక్సెస్ ఫోకస్. ఇలా ఉండేవాళ్ళు కావాలి. కానీ అంటే ఒక టీమ్ గా సక్సెస్ అయ్యే వాళ్ళ కోసం చూస్తున్నాయి కంపెనీస్. బట్ చాలా మందిలో సో ఆ ఈగో ఎక్కువ ఉండి, లేకపోతే నేను ఒక్కడనే చేసేస్తాను, నా అంతా వచ్చు, మా కాలేజీలో ఇంకెవరికి రాదు, లేకపోతే ఎవరికి రాకుండా నేను ఒక్కడే, అంటే అంత ఈగోయిస్టిక్ గా ఉంటే మీరు టీమ్ వర్క్ పనికిరారు. కాబట్టి కంపెనీ మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోయేటటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ వాళ్ళు చూసేది కంటిన్యూస్ లెర్నింగ్. అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిపోగానే మీకు మొత్తం ఏమైపోదు, కంటిన్యూస్ గా అప్ స్కిల్లింగ్ కానీ, న్యూ టూల్స్ నేర్చుకునే మైండ్ సెట్ కానీ, లేకపోతే కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు చూస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా దొరకట్లేదు మా కాలేజెస్ లో అనేది ఒక కంప్లైంట్. సో ఇంకొకటి హెచ్ఆర్ సైడ్ నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే శాలరీ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా అన్రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే స్కిల్స్ ఉండవు కానీ శాలరీ ఎక్స్పెక్టేషన్ 50 lakh per annum కావాలి. అది ఇంటర్న్షిప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ డైరెక్ట్ గా నాకు ఆన్ సైట్ రోల్ కావాలి, ఇండియాలో చేయను నేను. సో కంపెనీస్ చెప్పేది ఏంటి అంటే సో స్కిల్ అనేది శాలరీని డిసైడ్ చేస్తుంది. సో అంతేగాని నువ్వు ఎవరో కొంతమందికి వచ్చి అని చెప్పి స్కిల్ లేకుండా శాలరీ ప్యాకేజ్ అనేవి డిసైడ్ అవ్వవు. సో కాబట్టి స్కిల్ కి ప్యాకేజ్ కి లింక్ అయి ఉంటుంది అనేది వాళ్ళు చెప్పే పాయింట్. ఇంకొక హెచ్ఆర్ సైడ్ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ జాబ్ హోపింగ్ అనేది టూ ఫాస్ట్ గా, నాకు అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఫాస్ట్ గా జాబ్ వచ్చేయాలి, 1 year లో మళ్ళీ కంపెనీ చేంజ్ అయిపోతాను. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి హెచ్ఆర్ ఇంటర్వ్యూని మీరు ఫేస్ చేసేటప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేయగలగాలి మీరు. అంటే మీ ఒక హెచ్ఆర్ కావాల్సింది ఏంటి అంటే ఒక మినిమం ఒక 3 years అయినా ఈ కంపెనీలో వీడు చేస్తాడనే ట్రస్ట్ ని మీరు ఇవ్వగలగాలి. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి హెచ్ఆర్స్ ఎక్కువగా చూస్తున్న ఇష్యూ వచ్చేటప్పటికి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఇష్యూ. సో చాలా మంది ఫేక్ రెజ్యూమ్లు ఇవ్వటం కానీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ఫేక్ సర్టిఫికేషన్స్, ఫేక్ ఇంటర్న్షిప్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆర్గనైజేషన్ కోర్ వాల్యూస్ కి అనుగుణంగా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి హెచ్ఆర్ ఖచ్చితంగా అది చెక్ చేసుకుంటాడు. ఇంకొక పాయింట్ హెచ్ఆర్స్ చూస్తుంది ఏంటంటే ప్రెషర్ హ్యాండ్లింగ్ అండ్ ఎమోషనల్ కంట్రోల్. చాలా మందిలో వీక్ ఎమోషనల్ కంట్రోల్ ఉండటం కానీ, చిన్న ప్రెషర్ కి బ్రేక్ డౌన్ అయిపోవటం, లేకపోతే మేనేజర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అప్సెట్ అయిపోవటం, లేకపోతే ఫ్లెక్సిబుల్ నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేయండి, లేదా వేరే లొకేషన్కి వెళ్ళమంటే వెళ్ళే మైండ్ సెట్ లేకపోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎమోషనల్ మెచ్యూరిటీ, ప్రొఫెషనల్ బిహేవియర్ చూస్తున్నారు వాళ్ళు. సో నిజం చెప్పాలి అంటే హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఇంజనీర్స్ మాత్రమే కాదు, దే వాంట్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్. సో హెచ్ఆర్ ఎప్పుడు కూడా ఒక కంపెనీ కావాల్సిన ఇంజనీర్స్ మాత్రమే కాదు, ప్రొఫెషనల్ ఇంజనీర్స్. అంటే వాళ్ళకి స్కిల్ కావాలి,
కావాలి అంటే ప్రొఫెషనల్ ఇంజనీర్కి ఏముండాలి, స్కిల్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, టీం వర్క్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ కలిపితే సో వాళ్ళు మీకు మంచి ప్యాకేజ్ ఇస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్ సో ప్రకారం ఏంటంటే మీరు కాలేజ్లో టాపర్ అయి ఉండొచ్చు, కానీ ఆఫీస్లో మీ ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చూస్తుంది మార్క్స్ మాత్రమే కాదు, ఒక ఎంప్లాయీగా తీసుకునేటప్పుడు మెచ్యూరిటీ కావాలి, డిగ్రీ మాత్రమే కాదు, డిసిప్లైన్ కావాలి, నాలెడ్జ్ మాత్రమే కాదు, బిహేవియర్ ఉండాలి. సో మీరు ఒక టిపికల్ టాప్ ఇంజనీర్గా మాత్రమే కాకుండా ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్గా కానీ ఉండగలిగితే సో డెఫినెట్గా ఐటీ కంపెనీస్కి మీకు మల్టిపుల్ ఐటీ కంపెనీస్లో మీకు అవకాశం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది.